మా రోషులు అంటే రోషులు కానీ మా ఊళ్ళో కానీ నేను ఎప్పుడు మంచి ఫస్ట్ నేను నాకు కోరికలు ఉన్నాయి. ఒక కోరిక కూడా నెరవేరదు. ఫస్ట్ కోరిక ఏంటంటే మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. నిజంగా అమితమైన హీరో ఎవరంటే కృష్ణ బొమ్మ పెట్టుకొని డయాగ్రామ్ వేస్తే ఆఫ్ చేస్తే అది పోతే కూర్చుంది. రెండో పాయింట్ నేను మంచి సింగర్ కావాలని అనుకున్నాను. కనీసం చూసిన తర్వాత సింగర్ అవుదామని చెప్పి పొరపాటున ఎవరైనా సరే స్టేజ్ మీద ఎట్టి కింద దిగుతున్నాను. అయితే నేను ఎప్పుడు కూడా మంచి కవిన వాళ్ళని రైటర్ అవ్వాలని కోరుకోలేదు. కానీ నేలను చూసి పడేవాడు. నేలమ్మ 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 తోటి తోడు నేను మొట్టమొదట అనాథ పిల్లల కోసం నేను వరంగల్ వెళ్ళి ఒక ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడ ఒక అనాథ పిల్లవాడు నా పక్కనే పనుకున్నాడు. నేను రైల్వే స్టేషన్ ఒక్కడనే పనుకున్నాను. ట్రైన్ రాలేదు. వాడి దగ్గర ఒక చీటీ, అలా పాటలే గాలి పాటలే చోళ పాటలే నవయ్యలేని పోరలం విమనాదరం బాంఛం జన్మనిచ్చిన తండ్రి ఎక్కడ, ప్రేగు తెచ్చిన తల్లి ఎక్కడ, చనువాలు రుచులేము తెలియవు, లాలి పాటలు అసలే లేవు, వెండినంటి నా డొక్కలతోటి వెండి పాటలతోనే పోటీరా. అందరూ రాగా పోవాలని అంటారు. అవే నాకు లాలి పాటలు జోల పాటలు అని చెప్పని ఆయన చాలా చక్కగా కవిత్వం అంత అంటే వాడు ఏంటంటే జస్ట్ అనాథ పిల్లవాడై ఉంటాడు. ఆడ అనాథ పిల్లవాడు అంటే నాకు తల్లి లేదు తండ్రి లేడు, అందరూ నన్ను లాలా పాటలు అంటున్నారు. అవే నాకు లాలి పాటలు, అవే నాకు జోల పాటలు అని చెప్పి ఎంతో చక్కగా రాశాడు. తర్వాత నేను సముద్రం పక్కకి ఎక్కువ కూర్చుంటుంటాను. ఆ జాలాలలో వాళ్ళు ఒకటే చూస్తుంటాం. ఆ జాలాల్లో మనసును మంచుకోవడానికి ఏం చేస్తుంటారంటే ఈ ఓడలు నడిపేటప్పుడు అంటే ఒడ్డుకి వచ్చేటప్పుడు వాడు తొందరగా వెళ్ళాలి, మనం ఇంటికి తొందరగా వెళ్ళాలనే కాన్సెప్ట్లోన. అయితే నేను ప్రిపేర్ అవ్వలేదు అంటే ఇప్పుడే మాట్లాడగలను అనుకోండి. కాబట్టి ఏంటంటే వాడు అంటాడు, పడమటి సూర్యగాడు నిద్రపోయేను, తొంగి చూసి అందగాడు చిందులేసి, చోరు చెయ్యరా పడవ చోరు చెయ్యరా, చోరు చెయ్యరా పడవ చోరు చెయ్యరా, జాల మేళ జాల రోడా పూడినాల పడవ తేరా, జాల మేళ జాల రోడా పూడినాల పడవ తేరా, జోరు చెయ్యరా పడవ జోరు చెయ్యరా, 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 జాల మేళ జాల రోడ పడవ తేరా అంటూ ఒక జాలాన్ని తనలోని బాధ మంచుకోవడానికి పాటల రూపంలో పాడుకుంటారంట. థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. హలో హలో ఇంకా సైలెంట్ లేదు. హలో ఇంకా సైలెంట్ ఉండాలి. అయితే ఇప్పటి వరకు చాలా పర్ఫార్మెన్స్ అయ్యాయి.
అది కూడా కొంచెం పెర్ఫార్మెన్స్ చేస్తే కొంచెం పిల్లల్లో జోష్ వస్తుందని సార్ చెప్పారు. దాంతో అందరూ పార్టిసిపేట్ చేస్తాం. అయితే మీ వయసులో నేను కూడా సాంగ్స్ పాడేవాడిని. సాంగ్స్ పాడేవాడిని. సంగం మాట ఓకే సార్, థ్యాంక్ యూ. శుభసాయంత్రం. సాయంత్రం అయిపోయింది. వాటర్ కోసం ఓకే ఓకే రండి మొదలెట్టండి. సరే, ఆ చిన్న ఫోక్ సాంగ్ పాడతాను. అందమైన దానా నీ అందమంతా చూసి నే పొంగిపోతుందా విజయనగరంలోన అద్దాల మేడ నాటి విజయనగరంలోన అద్దాల మేడ నాటి అద్దాల మేడకొచ్చి ఓ ముద్దు ఇచ్చిపో అద్దాల మేడకొచ్చి ఓ ముద్దు ఇచ్చిపో విజయనగరంలోన కోట జంక్షన్లోన విజయనగరంలోన కోట జంక్షన్లోన ఎస్విఆర్ కాలేజీకి వచ్చి ఓ ముద్దు ఇచ్చిపో అందమంతా చూసి మే పొంగిపోతుంది బామ్మ. అమ్మ కాలేజీకి వచ్చి ఎవరైనా ముద్ర అయితే చెప్పేసి కూడా అలాంటి చేయగలుగుతారు. థ్యాంక్ యూ.
ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అయ్యి చదవాలని ఆలోచన ఉన్నా చదివించలేని పరిస్థితి ఒకనొక టైంలో, అదే 2009, 2010. సో అలాంటి ఎక్కడ కూడా నేను వెనకడు వేయలే. సో మనకైతే చదవాలన్న ఆలోచన ఉన్నా చదివించే తల్లిదండ్రులు లేరు కాబట్టి మనలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, మనకు మనం గుర్తించుకోవాలన్న ఆలోచనతోటి నేను నెలకి 1800 జీతానికి, అంటే రోజుకి 60 రూపాయల జీతానికి 2011లో మధ్యప్రదేశ్ వెళ్ళిపోయా. రోజుకి 60 రూపాయలు అంటే చూడండి చాలా తక్కువ. అలాంటి నెలకి 1800 జీతం నుంచి 2017 వరకు 35,000 జీతం వచ్చింది. ఒక మెకానికల్ గ్రేడర్ ఆపరేటర్ అయిపోయా. సో అదే తరుణంలో నేను ఎక్కడో రాష్ట్రంలో ఉండేటప్పుడు అమ్మ నాన్నకి హెల్త్ ఇష్యూస్ వస్తే చూసుకోవడానికి ఎవరు లేరని చెప్పి అమ్మ నాన్నకి అందుబాటులో ఉంటే అమ్మ నాన్న బాగా చూసుకోవాల్సిన ఒక ఆలోచనతోటి ఆ 7 సంవత్సరంలో నా ఫ్యామిలీని పెంచిన ఆ వృత్తిని విడిచిపెట్టి నీ తల్లిదండ్రుల దగ్గర అయ్యా. సో అప్పుడు ఈ జానపదంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత పుష్పస్వామి అందరూ, నేను ఒక ఫ్యామిలీ పాట స్టార్టింగ్ అది ఒక ఫ్యామిలీ పాట ఉంటుంది, ఐడియా ఉందన్నమాట. పుష్ప సినిమాలో ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అని మా మగవారందరి కోసం ఒక పాట వస్తే మీ ఆడవాళ్ళే తక్కువ అనే ఆలోచనతో ఒక పాట రాసి మరీ పాడినటువంటి పాట. పుట్టి పుట్టి గౌనులు వేసి మమ్మల్ని ఊరిస్తారు, ఒడ్డు కిందకి చీరలు కట్టి ముగ్గుల్లో తిప్పేస్తారు, గౌను కాదు చీర కాదు మీ తాగంటే తీమండి, సొంత దొరికిందంటే చాలు మీ ఆడబుద్ధి. అప్పుడు మా మగవారందరూ కూడా వంకర బుద్ధి అంటే ఆ టైంలో చాలా రిస్క్ అయినా లైఫ్ నాకు ఒకసారి రిస్క్లో పెట్టాలని ఆలోచనతోటి రిస్క్లో పెడితే ఆ పాట వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలకు పరిచయం అయ్యా. అది అయిన తర్వాత పల్సర్ బైక్. ఆ సాగు నేను మహా అయితే ఒక 10,000 నుంచి 15,000 పెట్టి ఖర్చు పెడితే అది నాకు 60 లక్షలు తెచ్చింది. ఎంత తెచ్చింది? 60 లక్షలు అంటే అది మామూలు విషయం కాదు. నేను ఆ పాట ఖర్చు పెట్టింది మహా అయితే 10,000 నుంచి 15,000 మాత్రమే. అది పక్కన పెడితే రవితేజ గారికి ఆ పాట అంటే చాలా ఇష్టం. ఆ రవితేజ గారు ధమాకా సినిమాలో 10 లక్షలు ఇచ్చి మరి ఆ పాట తీసుకున్నారు. చూసారా అంటే జీవితం ఎలా వెళ్తుందో, ఎక్కడ తాగిపోకూడదు, ఇంకేదో చేయాలి ఆలోచనతో మీకు అందరికీ బాగా తెలిసి ఉంటుంది. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకుంటే మీ దగ్గర ఏముండాలి? బయట దేశాలు వెళ్ళాలంటే ఏముండాలి? పాస్పోర్ట్ ఉండాలి, ఏసా ఉండాలి, మీ దగ్గర డబ్బులు ఉండాలి, దాంతోపాటు స్టడీ కూడా ఉండాలి. అవేవి నా దగ్గర లేదు. అయినా నేను అమెరికా వెళ్ళా, కువైట్ వెళ్ళా, లండన్ వెళ్ళా. ఇప్పుడు అనుకుంటున్నా రేపు ఉగాదికి ఆస్ట్రేలియా కూడా వెళ్తున్నాను. అంటే దానికి ఏంటి? నాకు చదువు అవసరం పడిందా? చదువు అవసరం పడలేదు కదా. అందుకే సో మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తించి, సో మీరు గుర్తించుకోకపోయినా అదర్ పర్సన్స్ ఎవరైనా గుర్తించినప్పుడు ఆ కళకి వెలకి మీరందరూ కూడా వెలకంటే ఇంకెంతో ఉన్న స్థాయి కాకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడితో ఆగకుండా ఈ సినిమా ఇండస్ట్రీలో అనకూడదు కానీ మన ఉత్తరాంధ్ర సైడ్ నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందరూ నిలబడాలంటే చాలా కష్టం, సినిమా తీయడం చాలా కష్టం, మనలాంటి పేదోడికి ఇంకా కష్టం. అయినా ఒక సినిమా తీసి ఒక 70 నుంచి 80 లక్షలు పెట్టి ఒక సినిమా తీసి వినరామ సినిమా తీసి స్టిల్ 2వ తారీఖు రిలీజ్ అయితే 31వ తారీఖు వరకు మనం థియేటర్ ఎవ్వరు ఇవ్వాల. అలాంటి సిచ్యువేషన్ ఒక మాట అన్నారు ఒక ఆయన, నీకు ఒక రోజు 2వ తారీఖున థియేటర్స్ ఇస్తాం, 2 షోలు నీకు పక్కా 2 షోలు మార్నింగ్ మ్యాట్ని వేస్తాం, ఓపెనింగ్స్ ఉన్నాయా ఓకే, లేకపోతే 2వ రోజే సినిమా తీసేస్తామని చెప్పారు. నేను ఒకటే చెప్పాను, సార్ సినిమా అంటే నాకు నమ్మకం ఉంది, ఆ ఒక్కరోజు నాకు 2 థియేటర్లు అవకాశం ఇవ్వండి అంటే నేను ఒకటన్నా 2 షోలు కానీ ఓపెనింగ్స్ రాకపోతే 2వ రోజు మీరే తీసేయాలని చెప్పాను. స్టిల్ అదే అన్ని వ్యక్తి ఈ రోజు నన్ను అడగకుండానే రోజుకి 5వ థియేటర్ పెంచుకుంటూ వచ్చాడంటే అది కూడా సక్సెస్ అండి, మామూలు విషయం. స్టార్టింగ్ లో నేను 30 థియేటర్ల కోసం చాలా ఆశగా కాల్ అవుటే పట్టుకెళ్ళి అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు దగ్గర 60-70 థియేటర్లో పెరిగి అంటే మామూలు విషయం కాదు. సో అంత విజయాన్ని అందించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నిజంగా చెప్తున్నాను. సో ఇందాక సార్ చెప్పింది ఏంటంటే మనం ఎంత ఎదిగినా మనం నడిచిన నేలను మర్చిపోకూడదు. ఏంటి? మనం ఎంత ఎదిగినా ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా మనం నడిచిన నేల మర్చిపోకూడదు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఒక డైలాగ్ రాసుకున్నా, ఈ రోజు మనం గట్టిగా ఉంది కదని బంగారంతో స్లాబ్ వేసామని, బంగారంతో ఇంటి పైకప్పు కట్టామని రాయితో కట్టిన పునాదులు మర్చిపోకూడదు. ఆ పునాదులు ఎప్పుడైతే మర్చిపోతారో ఆయన పుట్టగతిలో ఉంటాం. అంతే లేదా? సో మీరు ఎంత ఉన్న స్థాయికి వెళ్ళా, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎవరి వాళ్ళు వచ్చారు అని గుర్తుపెట్టుకొని టీచర్స్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే సార్
రూమ్ దగ్గర ఒకలా బిహేవ్ చేస్తున్నారు, సార్ వెనకాల ఒకలా బిహేవ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, నిజంగా చెప్తున్నాను. ఒకటి ఎందుకంటే అమ్మ, తల్లి, తండ్రి, గురువు అంటారు. సో అమ్మ నా తర్వాత ఎవరైనా ఉన్నారంటే గురువు మాత్రమే. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, మీకు జీవితం ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. చక్కని కార్యక్రమానికి మరోసారిగా నాకు అవకాశం కల్పించినటువంటి కాలేజ్ యాజమాన్యానికి, అదేవిధంగా మా అన్నయ్య గారు అయినటువంటి సింహస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకుంటాను. చివరిగా లాస్ట్గా రాసుకు పోసుకు తిరిగే రజనీ లాస్ట్ ఇంకా తర్వాత అడగకూడదు. ఓకేనా? నాకు మళ్ళీ ఇప్పుడు గజపతినగర్ వెళ్ళాలి, బాలాజీ పాలిటెక్నికల్ కాలేజ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఒక స్టేట్ లెవెల్ హీరో తీసుకొచ్చి మీ ముందు ఒక చిన్న ఉత్సాహాన్ని కల్పించే ఉద్దేశంతో మీ దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేసుకొని నిన్నే సంవత్సరం మాత్రంతో మాట్లాడి ఎలాగైనా మనం రమణ గారు తెప్పించాలి అనే ఉద్దేశంతో దీన్ని సీక్రెట్గా వచ్చాకండి, ఎవరు చెప్పకూడదు మీకు. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ పల్సర్ బైక్ పాట ఎంత ఫేమస్ మీకు తెలుసు. అన్ని యూట్యూబ్ ఛానల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయో ఎంత ఫేమస్ మీకు తెలుసు. ఎక్కడో మొబైల్స్లోనూ టీవీలోనూ చూసిన వ్యక్తి ఈరోజు మన ముందుకు వచ్చి ఫిజికల్గా కనిపించి మనల్ని ఉత్తేజపరుస్తూ, ఫంక్షన్ అంటే ఎంజాయ్మెంట్ కదా, ఇలాంటి ఎంజాయ్మెంట్ని మీకు ఇస్తున్నాం కాబట్టి మీరు మరింత ఖుషిగా ఎంజాయ్ చేయాలి. ఆయన పాట పాడుతుంటే మీరు ఫోటోలు తీస్తున్నారు. ఆయన ఏం కోరుకున్నారు? ఇంకా మీ నుంచి చూసుకోకున్నారు. సో మన విజయనగరం జిల్లా వాసి మెరకముడిద మండలం ఇంత ఒక మామూలు గ్రామంలో ఉండి వినాలి. మీకు ఎందుకు చెప్తానంటే అది అవసరం. నిజంగా పల్సర్ బైక్ అంటే ఎవరో మాకు ఒకప్పుడు తెలియదు. ఎప్పుడైతే ఫేమస్ అయ్యారో ఫస్ట్ టైం నేను మా అమ్మగారితో నేర్చుకున్నాను. అసలు ఎవరు ఈ పల్సర్ బైక్ అన్నా నాకు తెలియట్లేదని మా అమ్మగారు ఎక్కువ చూసేవారు పాట. అంతా మన యూట్యూబ్లోనే అంత ఎక్కువగా ఫేమస్ అయితే ఖచ్చితంగా కనుక్కోవాల్సిన ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు కనుక్కుంటే మన విజయనగరం వాసి, మనకి చాలా దగ్గర మనిషి, మన మనిషి అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ మన మనిషికి ఇంత పేరు వచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే, ఆ గౌరవాన్ని ఎంత పెంచాలంటే మాటలతో చెప్పలేనటువంటి అనుభూతి. మీరందరూ ఒక నిమిషం కామ్గా ఉంటే వాయిస్ వినాలి. మా 5 minutes కామ్గా ఉంటే 5 వరకు ఎంజాయ్ చేయొచ్చు. వినాలి. సార్ నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, ఇటువంటి సెలబ్రిటీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనలో ఒక ఆలోచన రావాలి. స్పార్క్ థింకింగ్ అంటారు. మనలో ఎంతమంది మంచి మంచి యాక్టర్లు అవుతారో, ఎంతమంది సెలబ్రిటీస్ అవుతారో మనం చెప్పలేము. మీ ప్రతిభ మీకు తెలియకుండానే ఒక్కోసారి బయటకు వస్తుంది. అది చదువు పనికి వస్తుందా, ఒక కళామ తల్లి దీవెన వల్ల వస్తుందా, ఒక సరస్వతి కటాక్షం వల్ల వస్తుందా, మనం ఎవరైనా చెప్పలేము. కాబట్టి ఆయన సింప్లిసిటీ చూడండి. ఇంటర్నేషనల్లో సాంగ్స్ పాడామన్నారు, అన్నంలో పాడారు. మన ఏపీలో, తెలంగాణలో అయితే లెక్కలేదు. దేశంలో చాలా చోట్ల పాడారు. కానీ ఎంత సింపుల్గా ఉంటున్నారు, ఎంత వినయంగా ఉంటున్నారు అనేది మీరు అందరూ గమనించాలి. మనం ఒక చిన్న పేరు వచ్చరికి ఎక్కడెక్కడగా ఊహలో తొలిపోయినటువంటి ఈ రోజుల్లో మన రమణ గారు ఎంత సింపుల్గా మన మనగానే వచ్చి మన కాలేజీ, మన విజయనగరం వాళ్ళది, మన వాళ్ళది ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మన అందరినీ, ఎస్పెషల్లీ మిమ్మల్ని దీవించడానికి, బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి, మమ్మల్ని ఆనందింప చేయడానికి వచ్చినటువంటి రమణ గారికి నిజంగా మనం థ్యాంక్స్ చెప్పాలి. అఫ్కోర్స్ కార్యక్రమం అయిన తర్వాత మన అడగు చిన్న సన్మానం చేస్తాం, అది సెకండరీ, అది సన్మానం కాదు. కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ నియరెస్ట్ ఇటువంటి సెలబ్రిటీస్ని ఎవ్రీ ఇయర్ మనం ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తూ
పిల్లల్లో కూడా మంచి జోష్ వస్తుందని నాకు ఇప్పుడే అనిపించింది. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఎస్వీఆర్ కాలేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే నిన్నే మన చీపురుపల్లి బ్రాంచ్ లో ఎస్వీఆర్ డిగ్రీ కాలేజ్ కూడా వెళ్ళారు. నేను వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది, నేను అటెండ్ అవ్వాల్సింది బట్ అవ్వలేదు. అంటే మన బ్రాంచ్ అన్నా మన కాలేజ్ అన్నా ఎంతో అభిమానం ఉంది రమణ గారికి. ఖచ్చితంగా రమణ గారిని మనం ఒకే ఒక మాటతో మనం ఉత్తేజపరచవచ్చు. అది ఏంటంటే వినరా ఓ వేమ సినిమా ఒక్కరోజే ఉంటుంది. నేనేంత వరకు అందరూ సినిమాకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, నేను మన ఫ్యామిలీతో మేనమ తీసుకొని వెళ్ళాలి. ఎవరు వచ్చినా ఫ్యాకల్టీ వస్తే నేనే టికెట్ తీసి మరి ఈ సినిమాకి ఈరోజు సాయంత్రం వెళ్తున్నాను. నిజంగా మన స్టాఫ్ తరఫున ఎంతమంది వస్తే అంతమంది సరదాగా స్టూడెంట్స్ కనిపించడానికి ఒక చిన్న ఉత్సాహం ఉంటుంది. ఈరోజు మనం ఫస్ట్ షో ప్లాన్ చేస్తున్నాం. అందులో ఆదిత్య మీరు మాట చెప్పాలి. అలాగే కొర్లాం గ్రామం వెల్లంకి రమణ గారు, నరకూడద మండలం, మన విజయనగరం జిల్లా. మరి ఆయన ఇంకా విమర్శకులు వెళ్ళడానికి మన వంతు ఆయన మనం హైలైట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడ బయటెక్కడ కూడా ఆయన ఆంధ్ర అన్న తెలంగాణ ఉంటుంది కానీ విజయనగరం ఉండదు కూడా. ఆన్లైన్లో చెక్ చేశాం. ఎందుకంటే ఆయన అందరూ కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఆయన గౌరవించుకోవాలి, ఇంకా ఆయన ఉన్నతిని పెంచాలి. డెఫినెట్గా ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా ఇది చేయాలని మనసు కోరుతున్నాను. ఎందుకంటే మా గ్రూపుల్లో వస్తా ఉంటుంది మన కుర్రాడు మన రకంగా చేశారు, అందుకని నాకు చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం మనం సినిమాకి వెళ్తున్నాం. ఫ్యాకల్టీ ఎంతమంది వస్తే అంతమంది వెళ్తున్నాం. అలాగే భోజనం కూడా వచ్చి సాధారణ భోజనం చేస్తాం. అలాగే భోజనం వచ్చి సాధారణ భోజనం చేస్తాం. మన చైర్మన్ రమణ గారు, మన ఈ రోజు సెలబ్రిటీ రమణ గారు, బేసికల్లీ స్ట్రీట్ సింగర్ నుంచి ఈరోజు స్టేట్ సింగర్ గా ఎదిగినటువంటి మన రమణ గారు, మన విజయనగరానికి వన్ను తెచ్చినటువంటి మన రమణ గారు, మనలోనే ఉంటూ మనలాగే ఉంటూ ఒక హీరో అయినటువంటి మన హీరో రమణ గారు మన పూర్తిగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. మరి हमारे रिक्वेस्ट है चेयरमैन साहब ఒకసారి ఓవర్ చేసుకోండి. As we all know, who is standing over here, but I would like to introduce him to you one more time. See, Palsabek Ramana Garu is a singer and entertainer who became popular through his folk and Indian music, particularly songs inspired by biking culture and everyday life. He has a large following on social media with Instagram followers in the hundreds of thousands and over million subscribers on YouTube. One of his notable releases is a Pulsar Bike song which resonated widely with biking enthusiasts and helped to boost its popularity. He has released singles like Pulsar Bike and more recent songs like Kundalam. Ramagaru work often blends his passion for bikes with folk style music, which has become a defining feature for his artistic
gained positive attention from his followers. The term pulsar bike itself refers to a very popular series of motorcycles in India. But in Ramana Garu's case, it's a mainly part of his artistic band and music team rather than specifically about the bike model itself. More than this, at last I just wanted to tell you one thing. At last, at the end of the day, only winning itself speaks. It is standing over here. We are very happy to have you here, sir. From SVR IIT JEE NEET Academy. We are happy, sir. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ మైక్ సెట్ చేసుకుంటాం. హలో 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 వర్క్ చూడొచ్చు. హలో హలో ఈ మౌనం అవును హలో హలో సరిపోలేదు. నిన్న ఇలా ఇదే టైంలో అందరూ ఇంకా గట్టిగా వేసుకున్నారు. ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే ఒక్క 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత అప్పుడు పాడు ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చక్కని కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి కాలేజ్ యాజమాన్యానికి అదేవిధంగా మా అన్నయ్య గారు అయినటువంటి సింహాసనం సార్ సో ఆయన మా బ్రదర్ లైక్ మా చెల్లి వాళ్ళ రిలేషన్ అనమాట. సో మాకు రిలేషన్ అన్నయ్య మా సొంత అన్నయ్య అనమాట. పక్క రావాలంటే తప్పకుండా బిజీ షెడ్యూల్ అయినా సరే రీసెంట్గా మన సినిమా ఒకటి వచ్చింది వినరాబోయామ. ఈ రోజుకి 10వ రోజు. ఈ రోజుకి 10వ రోజు అనుకుంటే కానీ పెద్ద పెద్ద హీరోలు కూడా ఒక వారం రోజులు సినిమా ఆడడం చాలా గొప్ప. అలాంటి తరుణంలో 10 రోజులు వస్తుంది. ఈ రోజుకి కూడా చీపురుపల్లి విజయనగరం చాలా చుట్టుపక్కల పరిసరాలు చాలా చోట్ల ఆడుతుందంటే సో మీరంతా ఘన విజయాన్ని అందించండి. మీ అందరికీ కూడా శిరస్సు నుంచి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు జానపద పాటలు ఎంచుకొని 2 రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన పాటలు పాడుకుంటూ సో ఇదే తరుణంలో అమెరికా వెళ్ళాం, కువైట్ వెళ్ళాం, అదేవిధంగా లండన్ కూడా వెళ్ళి మన తెలుగు పాటలు అక్కడ పాడారంటే నేనేదో రాసి పాడితే కాదు. సో మీరందరూ కూడా అంత విజయాన్ని అందించారు. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలా ఎక్కువసేపు మాట్లాడుకుంటే చాలా ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఇది మోటివేషన్ ఇచ్చే కార్యక్రమం కాదు, మాట్లాడుకుందాం. సో మీకోసం ఒక్క నిమిషం మీకోసం ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సార్ కావచ్చు ఒక 2-3 పాటలు మా పిల్లల కోసం కొంచెం డల్లుకున్న రెండు ఎగ్జామ్స్ అయ్యాయి. ఎగ్జామ్స్ అయ్యే మనోళ్ళు నీరసం అయిపోతున్నారు. ఒక 2-3 బాటలు ఎక్కించడం ఒక 4 పాటలు పాడని చెప్పారు. ఓకేనా? ఓకే, నేను అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చేయండి. డ్యాన్స్ అంటే ఎవరికి ఇష్టం? స్టేజ్ మీద అరే దాన్ని నాతో పాటు చేయండి. అలాగే అందరూ వద్దు, బ్యాచ్ ఒక పాటకు 10 మంది, ఒక పాటకు 10 మంది రండి. అమ్మా రెండమ్మా బాగా పిలుస్తున్నాడు. తర్వాత ఇంకో పాట ఉంటుంది. ఓరా మాస్ మీ ఫ్రెండ్స్ అందరూ ఓరా మాస్ వాళ్ళకి సలుపు సార్